పూరీలోకి బేసిన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం శనగపిండిని 2 టేబుల్ స్పూన్లు తీసుకొని దీనిలోకి తగినన్ని వాటర్ పోసి ఉండలేం లేకుండా కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర, అంతేకాకుండా ఆవాలను కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ వేసుకొని ఇవన్నీ కూడా మగ్గనివ్వాలండి. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక టమాటోను ఇలా కట్ చేసి వేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ను, రుచికి తగినంత సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని కాస్త పసుపును కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ని తీసుకున్నాను. ఇక్కడ వాటర్ అనేది తగినంత వేసుకోండి. ఇలా తీసుకొని కాస్త వాటర్ మరిగిన తర్వాత ముందుగా కలిపి ప్రక్కన పెట్టుకున్న ఈ బేసిన్ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ కట్టేసి దీనిలోకి తగినంత కొత్తిమీరని వేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.